Hi, hello, welcome to My Dreams Academy, Dilshik Nagar. So myself, Purushottam Gandham. So in this video, I will discuss what are the topmost engineering colleges in Telangana, moreover in Hyderabad. Why? Because most of the students from yesterday onwards already slot booking start అయిపోయింది and then 23rd onwards so certificate verification start అవుతుంది and at the same time we need to keep colleges according to our rank oriented. So based on your rank, like OC students or BC students or SC ST like reservation ఉన్న students కి like reservation లేని students like based on your rank so మనం ఏ colleges choose చేసుకోవచ్చు. Why? Because so ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టూడెంట్స్ అయితే లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి బీటెక్ ఎంటర్ అవుతున్నారు ఆ స్టూడెంట్స్ కి మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ ఉంటాయి. లైక్ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, సో నేను ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్ లో నేను జాయిన్ అయితే బెటర్ ఉంటుంది. సో ఆల్రెడీ ఐ డిడ్ ఏ వీడియో లైక్ టాప్ 30 కాలేజెస్, బట్ ఇన్ దిస్ వీడియో ఐ విల్ టెల్ యూ ద కాలేజ్ అంటే వాట్ ఆర్ ద కాలేజెస్ వీ హ్యావ్ సమ్ వాట్ బెటర్ కాలేజెస్ అండ్ టాప్ మోస్ట్ కాలేజెస్. అలాంగ్ విత్ దట్ సో బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ లైక్ సో 10,000 5,000 ఆర్ వాట్ ఎవర్ 20,000 30,000, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి లైక్ 50,000 60,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ లైక్ ఏ కోర్సెస్ చూస్ చేసుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి ఆప్షన్స్, ఈ అవేర్నెస్ లేక కూడా చాలా మంది స్టూడెంట్స్ సో మంచి కాలేజెస్ మిస్ అవుతారు. So just go through this video. I will give you full information about all the colleges. So on this board I wrote all the colleges like better colleges. So initially I wrote these colleges are the top colleges and these colleges are the some average colleges. So I can say average or some better colleges only I wrote. So అన్ని మంచి colleges నేను లిస్ట్ తీసుకున్నాను. So these colleges actually nearly they are 40 colleges right now. So previous video lo so I wrote only 30 colleges, but ikkada 40 colleges వరకు నేను లిస్ట్ చేసిన. So along with these 40 colleges, these all are co-ed colleges and for women's, so those who want women's colleges, so this is the list you guys you need to follow like according to priority I wrote these colleges. So first we'll see rank wise, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి లైక్ ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజెస్ పెట్టుకోవచ్చు, ఏ కోర్సెస్ పెట్టుకోవచ్చు. సో బిఫోర్ కాలేజ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ అందరు స్టూడెంట్స్ సో ప్రిఫరింగ్ దే ఆల్ ఆర్ ప్రిఫరింగ్ లైక్ సిఎస్సి. ఓకే, సో సిఎస్సి తర్వాత నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, నెక్స్ట్ డేటా సైన్స్ అండ్ నెక్స్ట్ ఈసీఈ, ఐటీ, ట్రిపుల్. సో ఇక్కడ నేను రాసిన సార్ ఈ కోర్సెస్ చాలా కేర్ఫుల్ గా చూడండి, లైక్ సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఈసీఈ, ఐటీ, ట్రిపుల్. సో ఇక్కడ ఏంటి అంటే వై చూసింగ్ యువర్ కోర్స్, ఎందుకంటే కోర్స్ చూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో సో యూ నీడ్ టు చూస్ ద కాలేజ్ ఆల్సో, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద కాలేజ్ ఓన్లీ యూ విల్ గెట్ ప్లేస్మెంట్. సో ప్లేస్మెంట్ కావాలి అంటే కంపల్సరీ వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, నాట్ ఇన్ యావరేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ బిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ బాటమ్ ఇంజనీరింగ్ కాలేజ్. వై? బికాస్ ఇఫ్ యూ డిడ్ యువర్ సిఎస్సి ఇన్ ఏ బాటమ్ ఇంజనీరింగ్ కాలేజ్ సో నో మీనింగ్. సో ఇక్కడ మనము లైక్ ఇఫ్ యూ డిడ్ ఏ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్, దెన్ ఆల్సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ placements in that college. So first so ఎవరైతే బెటర్ ర్యాంక్ వచ్చిందో లైక్ who got less than 5,000 below rank, like up to 5,000 below rank 5k. okay, so this 5k I am preferring this list. so ఈ లిస్ట్ లో so I am saying 5k వచ్చేసి OC స్టూడెంట్స్. సో ఎందుకంటే ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్, సో ఆ స్టూడెంట్స్ మీకు 5,000 బిలో ఉంటే సో మీరు ఈ కాలేజెస్ చూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై లిస్ట్. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, సో మీకు ఒకవేళ లైక్ వర్ధమన్ దగ్గర ఉంది, లేకపోతే గోకరాజు దగ్గర ఉంది, లేకపోతే యూ గైస్ బిలాంగ్స్ టు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, సో లేదు జేఎన్టీ దగ్గర ఉన్నారు, యూ కెన్ ప్రిఫర్ లైక్ JNTH ఆల్సో. సో JNTH, సో ఇవన్నీ మీరు ప్రిఫర్ చేసుకుంటే సో ఐ డిడ్ంట్ రోట్ JNTH, సో ఐ కెన్ రైట్ JNTH హియర్. ఓకే, JNTU హైదరాబాద్, కూకట్పల్లి. సో ఈ యూనివర్సిటీస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లిస్ట్ కూడా సో ఫస్ట్ 5 కాలేజెస్ అయితే మీరు యాజ్ టీస్ పెట్టుకోండి సార్. సో ఎందుకంటే లైక్ ఫస్ట్ ఓయి ప్రిఫర్ చేద్దాం, నెక్స్ట్ సిబిఐటి, నెక్స్ట్ వాసవి తర్వాత VNR VJIT, దాని తర్వాత CBR, దాని తర్వాత గోకరాజు రంగరాజు, దాని తర్వాత సో మీరు JNTU యూనివర్సిటీ అన్న పెట్టుకోండి, కాకతీయ అన్న పెట్టుకోండి, లేకపోతే ముఫకంజా పెట్టుకోండి, BVRIT, MBSR, MRSET అండ్ మల్లారెడ్డి యూనివర్సిటీ,
అనురాగ్ యూనివర్సిటీ. ఓకే, సో వీ హ్యావ్ యూనివర్సిటీస్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొకటి నేను మీకు కంప్లీట్ చేసేది గురునానక్ యూనివర్సిటీ. ఇప్పుడు గురునానక్ లో మనకు 3 కాలేజెస్ ఉన్నాయి. లైక్ గురునానక్ యూనివర్సిటీ ఉంది, గురు ఉంది అండ్ జిఎన్ఐటి ఉంది. గురు ఉంది, జిఎన్ఐటి ఉంది. సో మోస్ట్లీ ఇక్కడ నేను రాసిన కాలేజెస్ లో సో ఇక్కడ వరకు ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ ఆటోనమస్ కాలేజెస్ సార్, అన్ని ఆటోనమస్ కాలేజెస్. సో బ్లైండ్ గా మీరు ఈజీగా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ టీకేఆర్ లో కూడా 2 కాలేజీలు ఉన్నాయి, టీకేఆర్సి, టీకేఈఎం. సో ఫస్ట్ యూ ప్రిఫర్ టీకేఆర్సి అండ్ లీస్ట్ లో సో లైక్ ఎట్ దిస్ ప్లేస్ యూ కెన్ యూస్ టీకేఈఎం. ఇక్కడ మీరు టీకేఈఎం యూస్ చేయొచ్చు అంటే ఈ లిస్ట్ లో. అండ్ గురునానక్ మీరు కంటిన్యూస్ గా పెట్టుకోవచ్చు అండి. సో ఎందుకంటే మనకు ప్లేస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు. అండ్ హూ గాట్ అప్ టు అంటే లైక్ సో దిస్ ఈస్ అప్ టు 15K like so clearly I am mentioning here, just observe like OC students అయితే so up to 5,000 to 8,000 to 8,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఈ కాలేజ్ లిస్ట్ పెట్టుకోండి. అండ్ 15,000 బిలో సో ఇదేంటి అంటే రిజర్వేషన్. అగైన్ ఐఎమ్ సెయింగ్ రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ 15,000 బిలో ర్యాంక్ ఉంటే మీరు ఈ కాలేజెస్ పెట్టుకోండి. మళ్ళీ ఈ కాలేజెస్ పెట్టుకున్నాక అండ్ నెక్స్ట్ ఒకవేళ ఓసీ ఉన్నారు లైక్ అప్ టు 12K సో 12K ర్యాంక్ ఉంది. సో మీరు ఈ కాలేజెస్ ప్రిఫర్ చేయొచ్చు లైక్ సమ్వర్డ్ కాలేజెస్ వరకు. అండ్ నెక్స్ట్ అప్ టు 30K ఈ కాలేజెస్ మీరు చూస్ చేసుకోవచ్చు. దోస్ హు హ్యావ్ రిజర్వేషన్ సో 30K వరకు ఈ లిస్ట్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేస్తే లైక్ ఓసీ అయితే లైక్ 20K వరకు అప్ టు 20K ఈ లిస్ట్. అండ్ అదే రిజర్వేషన్ అయితే సో అప్ టు నియర్లీ 60K 60 ప్లస్ 60 or 70K వరకు కూడా సో మీరు ఈ కాలేజ్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది సో మాకు ఈ కాలేజ్ వస్తుందా. సో ఇట్లా బేస్డ్ ఆన్ ఈ ర్యాంక్ మీరు ఈ కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మోర్ ఇంపార్టెంట్ వన్ సో ట్రై టు కాన్సన్ట్రేట్. సో ఫస్ట్ యూ గైస్ సో టాప్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే 5,000 బిలో ఉన్నదో 15,000 బిలో ర్యాంక్ ఉన్నదో ఆ స్టూడెంట్స్ సో అందరికీ ఇంట్రెస్ట్ లైక్ ఎంసెట్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి లైక్ 100% స్టూడెంట్స్ దే ఆర్ ప్రిఫరింగ్ సిఎస్సి. సో మీకు బెటర్ ర్యాంక్ ఉంది యూ కెన్ చూస్ సిఎస్సి ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. థర్డ్ ఆప్షన్ డేటా సైన్స్. ఫోర్త్ ఆప్షన్ ఈసీఈ. ఫిఫ్త్ ఆప్షన్ ఐటీ అండ్ సిక్స్త్ ఆప్షన్ ట్రిపుల్ ఈ. ఒకవేళ ఎవరైతే స్టూడెంట్స్ లైక్ 30K బిలో ఉన్నారు లైక్ 12K బిలో ఉన్నారు ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఉన్నారు అంటే మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది కానీ టాప్ కాలేజ్లో సీట్ రావాలి. సో అందరి కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది సిఎస్సి మీద ఉంది. అందరి కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉంది. సో 20,000 బిలో 30,000 బిలో అంటే 30 అబోవ్ ఆర్ 40K. సో 30K ఆర్ 40K ఆర్ 50K సో ఆర్ 60K. సో ఈ ర్యాంక్ బిలో ఉన్న స్టూడెంట్స్ సో బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ లైక్ ఈసీఈ, డేటా సైన్స్, ఈసీఈ, ఐటీ, ట్రిపుల్ ఈ. అగైన్ ఐఎమ్ సేయింగ్ సార్ మీకు కాలేజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిఆర్ ఉండొచ్చు, విఎన్ఆర్ ఉండొచ్చు, వాసవి, సిబిఐటి ఏదైనా ఉండదు. సో దీంట్లో ఒక కంపెనీ ప్లేస్మెంట్స్ హైర్ చేస్తున్నారు. ప్లేస్మెంట్స్ లో ఆపర్చునిటీ అందరికి ఈక్వలే. సిఎస్సి వాళ్ళకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి, డేటా సైన్స్ వాళ్ళకి అండ్ ఈసీ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అక్కడ ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే బెటర్ కమ్యూనికేషన్ ఉంటుందో వాళ్ళు ప్లేస్ అవుతారు. కాబట్టి సిఎస్సి ఉంటేనే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, సిఎస్సి చేస్తేనే మాకు బెటర్ కెరీర్ ఉంటుంది. సో అది కాదు సార్. సో ఫస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ బెటర్ ర్యాంక్ ఉంది యూ కెన్ చూస్ సిఎస్సి ఫస్ట్ ఆప్షన్. కానీ ఒకవేళ మీ ర్యాంక్ ఎక్కువ ఉంది అగైన్ టాప్ కాలేజ్లో కావాలి. టాప్ కాలేజ్లో కావాలంటే ఫస్ట్ యూ నీడ్ టు ప్రిఫర్ ఈసీఈ, ఐటీ, ట్రిపుల్ ఈ. ఫర్ ఎగ్జాంపుల్ సో 20,000 ర్యాంక్ ఉంది. 20,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ టాప్ కాలేజ్లో ఏం చూస్ చేసుకోవచ్చు. సిఎస్సి వస్తుందంటే సో రాకపోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకపోవచ్చు, డేటా సైన్స్ రాకపోవచ్చు, కానీ ఈసీ రావచ్చు కదా, ఐటీ రావచ్చు కదా, ట్రిపుల్ ఈ రావచ్చు కదా. ఇప్పుడు ట్రిపుల్ ఈ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ర్యాంక్ ఉంది. సో టాప్ 5 కాలేజ్లో ట్రిపుల్ ఈ వచ్చింది. వాట్ హ్యాపెన్స్ సార్? సో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ సిఎస్సిలో ఉండొచ్చు, మీరు ట్రిపుల్ ఈలో ఉండొచ్చు 20 ర్యాంక్ తోని, కానీ జాబ్ ఆపర్చునిటీ మాత్రం సేమ్. సో జాబ్ ఆపర్చునిటీ ఈక్వల్ కాబట్టి మీరు చూస్ చేసుకునే కాలేజ్ చాలా ఇంపార్టెంట్, నాట్ బ్రాంచ్. సో ఒకవేళ అందరికీ కంప్యూటర్ సైన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ ఇంటర్ అయిపోయినాక ఇప్పుడు మీరు దేంట్లో అయితే ఎంటర్ అవుతున్నారో సో అన్ని ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా వచ్చినాయి కాలేజెస్లో. లైక్ మీరు థర్డ్ ఇయర్ వెళ్ళంగానే, ఫోర్త్ ఇయర్ వెళ్ళంగానే సాఫ్ట్వేర్ కోర్సెస్ అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, ఈజీగా మీరు ప్లేస్మెంట్స్ కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది నా ఒపీనియన్. సో ఎవరైతే స్టూడెంట్స్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కంక్లూడ్ చేస్తున్నా, లైక్ దోస్ హూ అంటే ఏ స్టూడెంట్స్ అయితే దోస్ హూ ఆర్ పాసింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, మోడల్ కాలేజెస్ ఉండొచ్చు, TSRJC కాలేజెస్ ఉండొచ్చు, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉండొచ్చు. అందరు స్టూడెంట్స్ కి ఏ ర్యాంక్ వచ్చినా సరే, ఈవెన్ SC ST స్టూడెంట్స్ కి అందరికి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంది. సో మీకు బయట ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే లైక్ పెద్ద కాలేజ్ వెళ్ళినప్పుడు నాకు ఫీజు కట్టాలేమో అని చెప్పేసి ఈ కాలేజెస్ స్కిప్ చేస్తారు. మీరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చినా సరే గవర్నమెంట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది. కాబట్టి మీరు డేర్ చేసి సో ధైర్యంగా సో ఫస్ట్ మీరు ప్రిఫర్ చేయండి టాప్ కాలేజెస్, ఎందుకంటే మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి. సో మీకు 50K ర్యాంక్ వచ్చినా, 40K ర్యాంక్ వచ్చినా, 30K ర్యాంక్ వచ్చినా సో ఈ కాలేజెస్ ప్రిఫర్ చేయండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్ ప్రైవేట్ కాలేజ్లో చదివినారు, సో ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్ చేసిర్రు, సో మీకు 10,000 బిలో ర్యాంక్ లేదు, 20,000 ఉంది, 30,000 ఉంది. సో అప్పుడు మీరు మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకోండి. బేస్డ్ ఆన్ దట్, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేది 35,000 అండ్ రిమైనింగ్ ఫీజ్ మనం పే చేయాలి, యాజ్ చాలనలో మనం పే చేస్తాం. అదే SC ST అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సెయింగ్ SC ST గవర్నమెంట్ కాలేజెస్లో, జూనియర్ కాలేజెస్లో ఎవరైతే చదివారో వాళ్ళకి ఏ కాలేజ్లో అయినా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు అన్ని కాలేజెస్ ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ మాత్రం సో 10,000 బిలో వస్తేనే ఫ్రీ సీట్ ఉంటుంది. 10,000 అబోవ్ వస్తే సో మీరు మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి సో మీరు కాలేజ్ అట్ ద సేమ్ టైం బ్రాంచ్ చూస్ చేసుకోండి. సో బ్లైండ్ గా CSE అని వెళ్ళకండి. మీ ర్యాంక్ చూసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. CSE వెళ్ళాల్సిన అవసరం లేదు. టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే CSEకి వెళ్ళండి. సో మిడిల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సో యూ కెన్ గో విత్ డేటా సైన్స్ ఆర్ యూ కెన్ గో విత్ ECE ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ IT, థర్డ్ ఆప్షన్ ట్రిపుల్. ఓకే, సో లేదు ఇంకా లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్ చదివే పిల్లలందరూ CSE అంటున్నారు సార్, కానీ బీటెక్ అయిపోయినాక CSE వాళ్ళకే జాబులు లేవు. గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి సాఫ్ట్వేర్ ఆపర్చునిటీ ఉంది. కాబట్టి కాలేజెస్ మస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ చూస్ ఏ బెస్ట్ కాలేజ్. దిస్ ఈస్ ద లిస్ట్. దిస్ ఈస్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, దిస్ ఈస్ CMRIT అండ్ మోర్ ఓవర్ సో మల్లారెడ్డి CMR లో మనకి టాప్ 2 కాలేజెస్ మాత్రమే ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో 5 క్యాంపస్లు ఉన్నాయి. సో అన్ని క్యాంపస్లు మనం బ్లైండ్ గా జాయిన్ అవ్వద్దు. సో ఒక 2-3 క్యాంపస్లో మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ ఫర్దర్గా ఒకవేళ కాలేజ్ గురించి ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో ఈ లిస్ట్ తీసుకోండి క్లియర్గా. అండ్ అమ్మాయిలు వచ్చేసి ఫస్ట్ నారాయణమ్మ కాలేజ్ ప్రిఫర్ చేయండి, నారాయణ ఉమెన్స్, నెక్స్ట్ BBRIT ఉమెన్స్, నెక్స్ట్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్, తర్వాత స్టాన్లీ ఉమెన్స్ కాలేజ్, తర్వాత భోజిరెడ్డి, తర్వాత KU కాకతీయ యూనివర్సిటీ వరంగల్, సో అక్కడ కూడా మనకు ఉమెన్స్ కాలేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ విజ్ఞాన్ కాలేజ్ గట్కేసర్. సో విజ్ఞాన్ కాలేజ్ కూడా ఇప్పుడు సంవాట్ బెటర్ కాలేజే. సో ఉమెన్స్ కాలేజ్ వెళ్ళాలనుకుంటే విజ్ఞాన్ కాలేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు తక్కువ ఫీజులో. అండ్ దెన్ ఆఫ్టర్ మెగా అండ్ శ్రీదేవి కాలేజెస్. సో ఇవి బాటమ్ కాలేజెస్. సో ఇవి సంవాట్ బెస్ట్ కాలేజెస్ ఫర్ గర్ల్స్ అండ్ దీస్ ఆర్ ద కాలేజెస్ కోఎడ్ కాలేజెస్. సో గర్ల్స్ కి అయితే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 50 కాలేజెస్ ఉన్నాయి. అండ్ బాయ్స్ కి అయితే లైక్ సో కోఎడ్ కి అయితే ఆల్మోస్ట్ 40+ కాలేజెస్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ గా మీకు ఏదైనా క్వైరీస్ కావాలి అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి గైడెన్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మై డ్రీమ్స్ అకాడమీ దిల్షుక్ నగర్. సో హియర్ వీఆర్ ప్రొవైడింగ్ గైడెన్స్ టు ద స్టూడెంట్స్. సో మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు ప్రాపర్ గా తెలియకపోతే సో మాకు కాల్ చేయండి. సో దిల్షుక్ నగర్ లైన్ మా కాంటాక్ట్ నెంబర్ కూడా దీంట్లో ఉంది. లేదు అంటే మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి, లైక్ మీకు ఏ ర్యాంక్ ఉంది, మీరు ఏ కాలేజెస్ పెట్టుకోవచ్చు, ఏ బ్రాంచెస్ చూస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే సో మొహమాటం పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూడంగానే సో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ మీ ర్యాంక్ అండ్ మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, దాన్ని బేస్ చేసుకొని కూడా ఐ విల్ సజెస్ట్ యూ ఏ బెటర్ కాలేజ్ ఫర్ యూ గైస్. వై? బికాస్ కాలేజ్ విల్ గివ్స్ యూ ఏ బెటర్ ఫ్యూచర్. సో ట్రై టు చూస్ ఎ బెటర్ కాలేజ్. సో దిస్ ఈస్ my better suggestion to all the inter passed out students or MSET aspirants or future engineers. If you guys have any queries, just comment in the comment section. And for more videos, just subscribe My Dreams Academy, Dilshuk Nagar. Thank you. Have a nice day.